నమస్తే వెల్కమ్ టు 3pm న్యూస్ నేను ఆకాంక్ష ముందుగా హెడ్లైన్స్ చూద్దాం లాక్డౌన్ ప్రకటించిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అచ్చంపేట ప్రజలు పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు కరీంనగర్ లో గుంపులుగా మార్కెట్ కు వస్తున్న జనాలు ప్రజలకు అవగాహన కల్పించాలంటున్న ఉన్నతాధికారులు సూర్యాపేటలో వైద్య సిబ్బందిపై పోలీసుల దాడి పోలీసులు బాధ్యతాయుతంగా ప్రవర్తించారని ఆందోళన చేసిన వైద్య సిబ్బంది ఎలిమినేడులో గ్రామానికి కంచె ఏర్పాటు చేశారు సర్పంచ్ అశోకవర్ధన్ రెడ్డి సర్పంచ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు ఇక డీటెయిల్స్ చూస్తే నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పరిధిలో కరోనా వైరస్ గురించి లాక్డౌన్ ప్రకటించిన ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో వారిని రోడ్డుపైకి రాకుండా చేయడానికి పోలీస్ శాఖ తీవ్ర ప్రయత్నం చేస్తోంది అయినా కూడా ప్రజలు అవసరం లేకున్నా రోడ్లపై తిరుగుతున్నారు దీంతో పోలీస్ వారు బైక్ పై వస్తున్న వాహనదారులను పోలీస్ స్టేషన్ కు తరలించారు 78 ద్విచక్ర వాహనాలు 14 కార్లు 2 ట్రాక్టర్లను స్టేషన్ కు తరలించి వారికి కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించి మళ్లీ రోడ్డుపై తిరగవద్దని మళ్లీ తిరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించి పంపించేశారు సడన్ గా మధ్యలో ఏమన్నా ప్రాబ్లం వస్తే మీరు బయట రండి నాకు అర్థం ఉంటుంది కానీ అనవసరంగా బయట అప్ప నుంచి మీ ఎంబడే పడుతుంది అయినా మీకు అర్థం కావచ్చు కొడుతున్నారు తిడుతున్నారు సతాయిస్తున్నారు అంటే సతాయించడాన్ని మీ మంచి కోసం అని అర్థం చేస్తాం దగ్గర 150 మంది 100 మంది పైన మిమ్మల్ని మీ నెంబర్లన్నీ మీ వెహికల్ సంబంధించిన అన్ని నెంబర్లు కూడా మేము అన్ని నోట్ చేస్తున్నాం రేపు గిట్ట మీరు మళ్ళీ ఒకసారి నాకు బయటకు వచ్చి నాకు దొరికితే మాత్రం మీకు ఎట్టి బస్సులో వెహికల్ ఇవ్వండి 30 బస్ తర్వాత ఇస్తాం మనం కాకపోతే ఫస్ట్ టైం కాబట్టి మీకు ఇబ్బంది జరగవద్దనే ఉద్దేశంతో మానవత దృష్టితో ఫస్ట్ వెహికల్ అందరూ ఒక్కొక్కటి ఇస్తాం ఇప్పుడు మాట్లాడిన తర్వాత మీరందరూ మీ వెహికల్ ఎక్కడ ఉందో అక్కడ పోయి వెయిట్ చేయండి మీ వెహికల్ ఎక్కడ ఉందో అక్కడ వెయిట్ చేయండి చెప్పినప్పుడు డిసిప్లిన్గా ఉండి మన దేశంలో డిసిప్లిన్ తగ్గిపోయింది నేర్చుకోండి మేము ఒక్కొక్క బండిని పంపిస్తాము మీరు ఫస్ట్ మీ వెహికల్ దగ్గర పోయి ఉండండి ఒక్కొక్కటి మీకు పంపించి పొమ్మన్నప్పుడు వెళ్ళిపోండి పంపించేస్తాం మీకు జరిగిన ఇన్కన్వీనియన్స్ మీ మంచి కోసం అని గుర్తించండి మీకు జరిగిన ఇన్కన్వీనియన్స్ మీ మంచి కోసం దానివల్ల ఏంటంటే ప్రాబ్లం ఎంత సీరియస్ ఉందని చెప్పేసి ఒకవేళ ఒక మాట చెప్పండి మీకు ఎప్పుడైనా పోలీసు కానీ గవర్నమెంట్ కానీ ఎంత సీరియస్గా మీకు ఎప్పుడైనా చెప్పలేదు మనం ఇప్పుడు వాళ్ళు అన్ని రిస్క్ తీసుకున్నప్పుడు 10,000 కోట్లు శాంక్షన్ చేసినప్పుడు అందరికీ ఇంటింటికి బియ్యం పంపిస్తాను చెప్పి డబ్బులు ఇస్తాను చెప్పిన తర్వాత మీకు ఎందుకు అంత రిస్క్ తీసుకుంటుంది నాకు అర్థం కావట్లేదు దాని విషయాన్ని అర్థం చేసుకుంటాను దాని సీరియస్నెస్ మీకు అర్థం కావట్లేదు ఒక్క విషయం గుర్తు అప్ప నుంచి మీ ఎంబడే పడుతుంది అయినా మీకు అర్థం కావట్లేదు కొడుతున్నారు తిడుతున్నారు సతాయిస్తున్నారు అంటే సతాయించడాన్ని మీ మంచి కోసం అని అర్థం చేసుకోండి ఫోన్లు బంద్ చేయండి దగ్గర 150 మంది 100 మంది పైన మిమ్మల్ని మీ నెంబర్లన్నీ మీ వెహికల్ సంబంధించిన అన్ని నెంబర్లు కూడా మేము అన్ని నోట్ చేస్తున్నాం రేపు గిట్ట మీరు మళ్ళీ ఒకసారి నాకు బయటకు వచ్చి నాకు దొరికితే మాత్రం మీకు ఎట్టి బస్సులో వెహికల్ ఇవ్వండి 30 బస్ తర్వాత ఇస్తాం మనం కాకపోతే ఫస్ట్ టైం కాబట్టి మీకు ఇబ్బంది జరగవద్దనే ఉద్దేశంతో మానవత దృష్టితో ఫస్ట్ వెహికల్ అందరూ ఒక్కొక్కటి ఇస్తాం ఇప్పుడు మాట్లాడిన తర్వాత మీరందరూ మీ వెహికల్ ఎక్కడ ఉందో అక్కడ పోయి వెయిట్ చేయండి మీ వెహికల్ ఎక్కడ ఉందో అక్కడ వెయిట్ చేయండి చెప్పినప్పుడు డిసిప్లిన్గా ఉండి మన దేశంలో డిసిప్లిన్ తగ్గిపోయింది నేర్చుకోండి ఒక్కొక్క బండిని పంపిస్తాం ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నాయి నిర్మల్ జిల్లా కేంద్రంలో మాత్రం కరోనా వ్యాధి నివారణ చర్యలు మాత్రం కనిపించడం లేదు దానికి నిదర్శనం నిర్మల్ జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ను ఒక్కసారి చూస్తే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థమవుతోంది నిర్మల్ జిల్లా కలెక్టర్ అధికారులు ఆరోగ్య శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలందరూ ఒకే దగ్గర గుమ్ముగూడి కూరగాయలు కొనడం అనేది జరుగుతుంది ఇప్పటికైనా జిల్లా అధికారులు వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
सकते हैं क्या? और ट्रैफिक जाम है ना, इससे ये क्या है, इससे कोरोना बहुत बढ़ जाता है, ऐसा दिख रहा है। क्या बोलो तो ये देख रहे, ये गेट से वो गेट तक पूरा जाम है जी। इससे लोग आते पूरी धूल एलर्जी सब हो जा रहा है। जी जी, ये धूल उड़ रहा है, ऐसा ये पूरे लोग छींक रहे, खांस रहे, ये इससे क्या है, इससे ज्यादा वायरस ज्यादा फैलने का नतीजा है। भाव कैसा है बाजार में? भाव भाव कैसा तो भाव कल से तो थोड़ा कम है ये भाव, मगर बाजार ये गेट से वो गेट तक पूरा जाम है। सुबह 6:30 से जाम है, ये 6:30 से जाम है। ये लोगों को देखो, आप देखो, ये देख सकते हैं कितना जाम है ये। ఇక మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలోని 4 కూడలి వద్ద డీఎస్పీ పద్మజ, జగద్గిరిగుట్ట పోలీస్ ఇన్స్పెక్టర్ గంగిరెడ్డి నేతృత్వంలో సిబ్బందితో అవుట్ పోస్టులో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపు, ఎవరైనా బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. సో ఈ కోవిడ్-19కి సంబంధించినటువంటి ఈ లాక్డౌన్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మనకు అనౌన్స్ చేశారు, సో దాని గురించి ఆ ఇంప్లిమెంటేషన్ గురించి అని చెప్పేసి పోలీస్ అందరూ కూడా చాలా అప్రమత్తంగా, తర్వాత లా అండ్ ఆర్డర్ ఎలాంటి విఘ్నాటం కలగకుండా ఈ అరేంజ్మెంట్స్ అని చూసుకోవడం జరుగుతుంది. సో పబ్లిక్ విజ్ఞప్తి ఏమిటంటే గవర్నమెంట్ సూచనలు పాటిస్తూ జియో నెంబర్ 45 and 46 ప్రకారము ఏదైనా అవసరం ఉంటే తప్ప రోడ్ల మీదకి రాకుండా ఓన్లీ ఎసెన్షియాలిటీస్ లైక్ వెజిటబుల్స్ అండ్ మెడికల్ ఉంటే తప్ప, గ్రాసరీస్కి తప్ప ఎవరు కూడా బయట తిరగకూడదు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లాక్డౌన్ ఈస్ స్ట్రిక్ట్లీ ఇట్ ఈస్ లాక్డౌన్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ టు కోఆపరేట్ విత్ అస్. నిన్నటికి రోడ్కి పబ్లిక్ ఏమైనా అవేర్నెస్? దీంట్లో చాలా మందికి ఏంటంటే బైక్ మీద ఒక్కరు తిరగాలి, తర్వాత కార్లలో ఇద్దరు తిరగాలి అని చెప్పేసి, అంటే తిరగడం అనేది ఓన్లీ ఆ మూవ్మెంట్ అనేది ఓన్లీ అవసరం గురించి చెప్పడం అన్నట్టు. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 o'clock. బట్ దాన్ని ఆసరా చేసుకుని పబ్లిక్ చాలా వరకు మేము ఇక్కడ ఎంక్వైరీ చేస్తుంటే జాయ్ రైడింగ్ కి లేదంటే చాలా ఫేక్ ఇష్యూస్ చెప్పి వాళ్ళు బయట తిరగడానికి అని చెప్పేసి, బయట ఎలా ఉంది అని చెప్పేసి ఈ విధంగా తిరుగుతూ ఉన్నారు. సో మోస్ట్లీ వీళ్ళందరికీ కూడా కౌన్సిల్ చేసి మళ్ళీ తిరిగి పంపించడం జరుగుతుంది. సో స్ట్రిక్ట్లీ ద మూవ్మెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ రిక్వైర్డ్ పీపుల్ ఫర్ రిక్వైర్డ్ పర్పసెస్ అండ్ ఓన్లీ ఫర్ ది ఎసెన్షియాలిటీస్. అదర్వైజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు బీ అట్ హోమ్ అండ్ ప్లీజ్ ప్రే ఫర్ ది సేఫ్ ఇండియా. మళ్ళీ రోడ్లపైన వచ్చిన వాళ్ళు కఠినమైన చర్యలు అలాంటివి చెప్పండి మేడం, బాగుంటుంది. సో ఇది ఎవరైనా కూడా ఇవన్నీ డీవియేట్ చేసి రోడ్ల మీద తిరిగితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి కేసులు కట్టడం కానీ, దానికి శిక్షార్హులుగా ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా మేము చాలా టఫ్గా డీల్ చేస్తాము. అంటే లైక్ అన్నెసెసరీ మూవ్మెంట్స్, మాకున్నటువంటి ప్రొవిజన్స్ ఏదైతే ఉన్నాయో సెక్షన్ 188 కానీ 270 కానీ ఇవన్నీ కూడా ఇంపోజ్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అనవసరంగా ఎవరు కూడా రోడ్డు మీదకి రావడం కానీ, అన్నెసెసరీ మూవ్మెంట్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేయకుండా ఉంటే మంచిది. మన సరౌండింగ్ లో మనం ఎన్ని బైకులు, ఎన్ని కార్లు, ఎన్ని ఆటోలు సీజ్ చేయబడి అలాంటివి? యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అయితే దాదాపు జోనల్లో 202 4-wheelers and 2-wheelers ఇప్పటి వరకు మనం డీటైన్ చేయడం జరిగింది. సో నిన్నటికి ఈ రోజుకి కొంచెము తగ్గింది కానీ, బట్ స్టిల్ ఇట్ ఈస్ దెర్ ఈస్ అ మూవ్మెంట్ విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఇక కరీంనగర్లోని ప్రధాన కూరగాయల మార్కెట్లో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు సరుకులు కొనడానికి జనాలు గుంపులుగా వస్తున్నారు. కూరగాయల ధరలు ఉన్నదానికంటే అధికంగా అమ్ముతున్నారని ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఇదే విషయంలో కూరగాయలు అమ్మేవారు మరియు కొనేవారు మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక ముందైనా ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. ఘోరమైపోతున్నాయి. ఇంత దూరం ఎక్కడైనా ఉన్నదా? మొత్తం ఎక్కడైనా ఉగాదికి 50 రూపాయలు
అది ఏడికెళ్ళి వచ్చినాయి పూత లేదు కాదని ఇప్పుడు మీకు వచ్చాడు కాత కాసింది వచ్చాడు వచ్చింది కాయ ఉగాది పండుగకు 50 రూపాయలు మామిడికాయ పెట్టిన దాఖలాలు లేవు. ఏదో జీవనాధారణ కోసం 10 కోసం 20 అమ్మాలి, కానీ అన్యాయంగా 50 నుంచి 60, 70, 100 రూపాయలకు కాయ అమ్ముతున్నారు కనుక మున్సిపాలిటీ వాళ్ళు ఖచ్చితంగా ఇక గోదావరిఖనిలోని 48వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ కరోనా నివారణ గురించి డివిజన్లో మున్సిపల్ సిబ్బందితో కలిసి స్ప్రే చల్లించడం జరిగింది. అలాగే డివిజన్లోని ప్రజలు ఇండ్లలోకి వెళ్లి శానిటైజర్ లిక్విడ్ చేతులపై చల్లి శుభ్రంగా ఉండాలని ఆయన కోరారు. హలో చూసుకో ఇట్లా రివర్స్ చూసుకోవాలి. ఖర్చు పట్టుకోవాలి, నువ్వు కట్టుకుంటలేవు నీకే మంచి మంచి కాదు ఖర్చు పట్టు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 31 వరకు లాక్డౌన్ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు తమ విధులను నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ కట్టడికి సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయిపోయారు. కొంతమంది మాత్రం ఇళ్లలో ఉండే మహిళలు డ్యూటీలకై ఇంట్లో ఉండే భర్త, కొడుకు, తమ్ముడు ఇలా ఎవరో ఒకరి సాయం తీసుకొని డ్యూటీలకు హాజరవుతున్నారు. ఇలా మంగళవారం ఉదయం కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్ హాస్పిటల్లో డ్యూటీకి తోటివారి సాయంతో వెళ్తున్న కొంతమంది సిబ్బందిని పోలీసులు కొడుతున్నారని ఆరోపించారు. ఎవరో తెలియదు, ఆయన పాత బస్ స్టాండ్ మూల కాడ ఉన్నాడు. అసలు అట్లా కొట్టేది ఎక్కడిది చెప్పండి? డ్యూటీలకు పోతాను, ఉట్టే పోయే వాళ్ళని నువ్వు అడుగు, హాస్పిటల్కి వచ్చే వాళ్ళని కూడా అడగాలి. కానీ ఇట్లాంటి పరిస్థితి మాత్రం ఎవరికి కూడా చెయ్యొద్దు. చేసుకుంటూ ఇద్దరిని కొట్టిండు, ఇద్దరిని కొట్టిండు, తమ్ముడిని కూడా కొట్టిండు. సిస్టర్ గారిని దిగమనంటే మీరు రోడ్ల మీద తిరగొద్దు, డ్యూటీలు చేయకుండా వెళ్ళిపోండి, కానీ రోడ్ల మీద రావద్దని అక్కడ కానిస్టేబుల్ ఎస్ఐ గారు చెప్తున్నా కానీ వినట్లేరు. మేము డ్యూటీ చేయాలి తీసుకొస్తుండే ఆ తమ్ముని 2-3 దెబ్బలు కొట్టిండు. చెప్తుంటే కూడా కొడుతుండు. సిస్టర్ పోతుండే ఆ తమ్ముడిని టప్పా టప్పా కొడుతుండు. హెల్త్ డిపార్ట్మెంట్ అన్నాక వాళ్ళ మిసేజ్ చేస్తారు. మరి ఎట్లా రావాలి? చెల్లెకి బండి రాదు, నాకు రాదు, ఎట్లా వస్తారు చెప్పండి? చెప్తే పంపిస్తారుగా మామూలుగా. చెప్పినాము, చెప్తే నిలబెట్టి బండి హస్బెండ్ అతను మీరు అసలు ఇష్టం వచ్చినట్టు కొట్టిండు.
ఆపిన తర్వాత కూడా కొడుతుంది. ఎవరు ఎస్ఐ గారా కానిస్టేబుల్? కనుక్కొని ఆపండి, తిరిగే వాళ్ళని దండించండి. మేము కాదనట్లేదు, స్టాఫ్ అని చెప్పినా కనుక్కొని ఆపండి. లేకపోతే మాకు ఏదైనా వెహికల్ ప్రొవైడ్ చేయండి. ఇక్కడే ఉంటాం మేము 24 hours. మా కుటుంబాలను వదిలిపెట్టి మేము ఇంత రిస్క్ చేస్తుంటే ఇట్లా కొట్టడం అనేది బాగాలేదండి. స్టాఫ్ అని చెప్పినా కొట్టడం అనేది అసలు పద్ధతి బాగాలేదు. అందులో ఐడి ప్రూఫ్ అది చూపించినాక కూడా కొట్టడం అంటే అది ఎంత సమంజసం? వాళ్ళలాగా మేము కూడా డ్యూటీ చేస్తున్నాం కదా. ఇక సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ లో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసు పెడుతున్నారు పోలీసు అధికారులు. కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తి ఉన్నాడు, బీ కేర్ఫుల్ అంటూ ఫోటోలు మార్పింగ్ చేసి వాట్సాప్ గ్రూప్ లో పెట్టిన వ్యక్తిపై కోదాడ టౌన్ పిఎస్ లో కేసు నమోదు చేశారు. కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న వ్యక్తి కేసు నమోదు అని ఒక ఫేక్ న్యూస్ను సర్క్యులేట్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఆ యొక్క గ్రూప్లో ఆ న్యూస్ సర్క్యులేట్ చేసిన వ్యక్తి పైన, ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క అడ్మిన్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ ఇద్దరిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ప్రజలకు పోలీసు వారి అప్పీల్ విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితులలో అసత్య ప్రచారాలు చేయకండి. అసత్య ప్రచారాలు చేసి పబ్లిక్ను ప్యానిక్ క్రియేట్ చేయవద్దు. ప్రజెంట్ ఉన్న సినారియోలో కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతున్నది కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు తీసుకొని దాని నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ మన దేశాన్ని కాపాడే విధంగా మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. ఇక కరోనా వైరస్ పై ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా కూడా నగరవాసులు ఏదో ఒక పనిపై రోడ్డెక్కుతున్నారు. ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ నెలకొన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. జమీల్ ఉన్నాడు కదా ఇక్కడ, జమీల్ జమీల్ अरे मंदिर बंडव वद्दु ఎవరది అల్లిచ్చాడు తమ్ముడు
ఉన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలే ఇక తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన లాక్డౌన్ రెండవ రోజు జగిత్యాల పట్టణంలో విజయవంతంగా కొనసాగుతోంది. జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో పట్టణ సీఐ జయేష్ కుమార్ పర్యవేక్షణలో పోలీసులు ప్రధాన కూడలిలో బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. లేదు మీకు ఎవరికి లేదు బాధ్యత సార్ ఎందుకు సీఎంపీ అని చెప్పినా తినకుంటే ఎవరు చెప్తుంటారా అవండి పోలీసు వాళ్ళు బలంగా పెద్ద పెద్ద ఆపరేషన్లో క్యాన్సర్ చేయమంటారా ఇట్లా వండురా అంటే సామాన్యంగా మీదేంటి సార్ రోజు రోజు ఉన్నాయి కదా సార్ రోజు ప్రిస్క్రిప్షన్ చేసి 100 టాబ్లెట్స్ ఎవరు రాడు. ఇక బాలానగర్ జోన్ పరిధి జగదిగిరిగుట్ట దొండిగల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను బాలానగర్ జోన్ డీసీపీ పద్మజారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జగదిగిరిగుట్టలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలు అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులు 45, 46లను పాటించాలన్నారు. ప్రజలు అవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. బయట పని లేకుండా తిరిగే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ ఏసీపీ పురుషోత్తం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి ఈ లాక్డౌన్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మనకు అనౌన్స్ చేశారు. సో దాని గురించి ఆ ఇంప్లిమెంటేషన్ గురించి అని చెప్పేసి పోలీస్ అందరూ కూడా చాలా అప్రమత్తంగా తర్వాత లా అండ్ ఆర్డర్ ఎలాంటి విఘ్నాతం కలగకుండా ఈ అరేంజ్మెంట్స్ అన్ని చూసుకోవడం జరుగుతుంది. సో పబ్లిక్ విజ్ఞప్తి ఏమిటంటే గవర్నమెంట్ సూచనలు పాటిస్తూ
జీవో నెంబర్ 45 and 46 ప్రకారము ఏదైనా అవసరం ఉంటే తప్ప రోడ్ల మీదకి రాకుండా ఓన్లీ ఎసెన్షియాలిటీస్ లైక్ వెజిటబుల్స్ అండ్ మెడికల్ ఉంటే తప్ప గ్రాసరీస్కి తప్ప ఎవరు కూడా బయట తిరగకూడదు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లాక్డౌన్ ఈస్ స్ట్రిక్ట్లీ ఇట్ ఈస్ లాక్డౌన్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ టు కోఆపరేట్ విత్ అస్. నిన్నటికి రోడ్కి పబ్లిక్ ఏమైనా అవేర్నెస్? దీంట్లో చాలా మందికి ఏంటంటే బైక్ మీద ఒక్కరు తిరగాలి, తర్వాత కార్లలో ఇద్దరు తిరగాలి అని చెప్పేసి, అంటే ఆ తిరగడం అనేది ఓన్లీ ఆ మూవ్మెంట్ అనేది ఓన్లీ అవసరం గురించి చెప్పడం అన్నట్టు. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 o'clock. బట్ దాన్ని ఆసరా చేసుకుని పబ్లిక్ చాలా వరకు మేము ఇక్కడ ఎంక్వైరీ చేస్తుంటే జాయ్ రైడింగ్కి లేదంటే చాలా ఫేక్ ఇష్యూస్ చెప్పి వాళ్ళు బయట తిరగడానికి అని చెప్పేసి బయట ఎలా ఉందని చెప్పేసి ఈ విధంగా తిరుగుతూ ఉన్నారు. సో మోస్ట్లీ వీళ్ళందరికీ కూడా కౌన్సిల్ చేసి మళ్ళీ తిరిగి పంపించడం జరుగుతుంది. సో స్ట్రిక్ట్లీ ద మూవ్మెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ రిక్వైర్డ్ పీపుల్ ఫర్ రిక్వైర్డ్ పర్పసెస్ అండ్ ఓన్లీ ఫర్ ది ఎసెన్షియాలిటీస్. అదర్వైజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు బీ అట్ హోమ్ అండ్ ప్లీజ్ ప్రే ఫర్ ది సేఫ్ ఇండియా. మళ్ళీ రోడ్లపైన వచ్చిన వాళ్ళు కఠినమైన చర్యలు అలాంటివి చెప్పండి మేడం. బాగుంది. సో ఇది ఎవరైనా కూడా ఇవన్నీ డీవియేట్ చేసి రోడ్ల మీద తిరిగితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి కేసులు కట్టడం కానీ దానికి శిక్షార్హులుగా ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా మేము చాలా టఫ్గా డీల్ చేస్తాము. అంటే లైక్ అన్నెసెసరీ మూవ్మెంట్స్ మాకున్నటువంటి ప్రొవిజన్స్ ఏదైతే ఉన్నాయో సెక్షన్ 188 కానీ 270 కానీ ఇవన్నీ కూడా ఇంపోజ్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అనవసరంగా ఎవరు కూడా రోడ్డు మీదకి రావడం కానీ అన్నెసెసరీ మూవ్మెంట్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేయకుండా ఉంటే మంచిది. మన సరౌండింగ్ లో మనం ఎన్ని బైకులు, ఎన్ని కార్లు, ఎన్ని ఆటోలు సీజ్ చేయబడినాయి అలాంటివి? యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అయితే దాదాపు జోనల్లో 202 4-wheelers and 2-wheelers ఇప్పటి వరకు మనం డీటైన్ చేయడం జరిగింది. సో నిన్నటికి ఈ రోజుకి కొంచెము తగ్గింది కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ దెర్ ఈస్ అ మూవ్మెంట్ విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఇక రంగారెడ్డి జిల్లా లాక్డౌన్ సందర్భంగా ఇబ్రాహీంపట్నం మండలం ఎలిమినేడ్లో కంచె ఏర్పాటు చేశారు. సర్పంచ్ అశోకవర్ధన్ రెడ్డికి స్థానికులకు మధ్య వాగ్వాదం నెలకొంది. అధికారులు స్పందించడం లేదంటూ అశోకవర్ధన్ ఆరోపణ చేశారు. తిరుమల కుమార్ దుంకి ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. లాక్డౌన్ ప్రకటించిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అచ్చంపేట ప్రజలు. పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు. కరీంనగర్ లో గుంపులుగా మార్కెట్ కు వస్తున్న జనాలు. ప్రజలకు అవగాహన కల్పించాలంటున్న ఉన్నతాధికారులు. సూర్యాపేటలో వైద్య సిబ్బందిపై పోలీసుల దాడి. పోలీసులు బాధ్యతాయుతంగా ప్రవర్తించారని ఆందోళన చేసిన వైద్య సిబ్బంది. ఎలిమినేడులో గ్రామానికి కంచె ఏర్పాటు చేశారు సర్పంచ్ అశోకవర్ధన్ రెడ్డి. సర్పంచ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.